కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో ప్రస్తుత ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పూర్తిగా నిర్వీర్యమైన డ్రైనేజీ వ్యవస్థ. ఒకప్పుడు బాపులపాడు గ్రామంలో పటిష్టమైన డ్రైనేజీలు కాలువలు ఉండేవని గ్రామ పెద్దలు గుర్తు చేస్తున్నారు. కానీ నేడు బిల్డింగ్ నిర్వహణదారుల నిర్లక్ష్యం, పంచాయతీ అధికారుల అలసత్వం, పాలకవర్గ బాధ్యరాహిత్యం బాపులపాడు డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం చేశాయని గ్రామ ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనుమాన్ జంక్షన్ విజయవాడ రోడ్ ప్రధాన మార్గం వెంబడి ఉన్న డ్రైనేజీ పూర్తిగా మూసుకుపోయింది. కేఎస్ టాక్సీ రోడ్డు నుంచి ఐటీ కాలేజీ వేలేరు రోడ్డు వరకు ఉన్న హోటళ్లు, అపార్ట్మెంట్, వ్యాపార సముదాయాల నుంచి వచ్చే మురుగునీరు విజయవాడ రోడ్డు డ్రైనేజీ మీదుగా నరసనపాలెం అడ్రోడ్డు వరకు ప్రవహించే నూతనంగా నిర్మించిన జాతీయ రహదారి డ్రైనేజీలు కలవాల్సి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా వేలేరు అడ్రోడ్ నుంచి నరసనపాలెం అడ్రోడ్డు వరకు ఒక్కసారిగా డ్రైనేజీ పురుగులు తీయలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్కడి నుంచి వెనక్కి ఐటీ కాలేజీ రోడ్డు వరకు 4 రోడ్లు సెంటర్ వరకు మాత్రమే డ్రైనేజీ శుభ్రం చేస్తున్నారని, అది ప్రజల అవసరాలు కాకుండా కొన్ని షాపులు ఆదాయం పొందేందుకు చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిజంగా ప్రజల కోసం పనిచేస్తే 4 రోడ్డు సెంటర్ నుంచి నరసింహపాలెం అడ్రోడ్డు వరకు పూర్తిగా డ్రైనేజీ తీస్తారని, కానీ అర్ధరాహితంగా వదిలేయడం వల్ల మురుగునీరు రోడ్లపైకి వచ్చి ఊరు బయట ఉన్న లారీ రిపేర్ షెడ్లు చేరుతుందని లారీ యజమానులు, మెకానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ నీటిలో లారీ ఇంజిన్లు మునిగిపోయి పాడైపోయిన, బురదలో లారీలు ఇరుక్కుపోయి పనులు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు. దుర్వాసన వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు విజయవాడ రోడ్డు వేలేరు రోడ్డు కలుపుతూ గ్యాస్ కంపెనీ వెళ్లే మార్గం చెట్లు పూర్తిగా మూసుకుపోయాయి. కొబ్బరి బొండాలతో ఒక డంపింగ్ యార్డ్ లాగా తయారైంది. దీంతో విజయవాడ రోడ్డు వేలేరు గ్యాస్ కంపెనీ వరకు వెళ్లే ప్రజలు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడే ఇది మార్గం ద్వారా డ్రైనేజీ నీరు వేలేరు రోడ్డు మీదుగా ఊర్లో పొంగి పొరులుతుందని ప్రజలు చెబుతున్నారు. ఇది నిన్నటి సమస్య కాదు, ఏళ్ల తరబడి కొనసాగుతున్న సమస్య అని, గ్రామ పంచాయతీకి ఎన్నిసార్లు వినిపించినా పట్టించుకోవటం లేదని పంచాయతీ అధికారులపై పాలకవర్గం, గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందిస్తుందా? ఇప్పటికైనా పంచాయతీ అధికారులు నిర్లక్ష్యమై చర్యలు తీసుకుంటారా? ఇప్పటికైనా గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారు ఈ సమస్యపై దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపిస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ సమస్య ఏంటి చెప్పండి. ఇప్పుడు మా షెడ్లో నీళ్ళు వచ్చిన వాసన, స్మెల్, నైట్ ఇంజిన్ పోయింది, ఇంజిన్ చెట్టుకి వెళ్ళింది. అది అవును, నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇటు కాలం వచ్చేసిందండి, డ్రైనేజ్ కాలం వచ్చినాయా? ఈ పోలవరం కాలంతో వచ్చేస్తున్నాయండి. ఈ కాలువ కోరవరం కాలువ, ఈ కాలం నీళ్ళు వచ్చేస్తున్నాయి. వచ్చి ఆ బ్లాక్ అయిపోయింది డ్రైనేజీ మొత్తం. బ్లాక్ అయిపోయి రివర్స్ వచ్చేస్తుంది, వచ్చేసి మొత్తం మునిగిపోయిందండి. మొన్న 3 రోజులు బట్టి ఇదే ఇబ్బంది. ఇవాళ కొద్దిగా తగ్గింది కాలువ. రండి, కాదు గణేష్ గారు మీరు చెప్పండి. అది చేస్తాను. గణేష్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మీ షెడ్ మునిగిపోయిందా? మా షెడ్ మునిగిపోయింది. వాటర్ వచ్చి మా సేలు కూడా మునిగిపోయినాయి. ఎక్కడి నుంచి మీరు వాటర్ ఎక్కడి నుంచి వచ్చినాయి? డ్రైనేజ్ నుంచి, పంటకాల డ్రైనేజ్ నుంచి. ఇప్పుడు బాపులపాడు ఊళ్ళోంచి ఇటు వచ్చేస్తున్నాయి. బైపాస్ అమ్మటి వెళ్ళాల్సిన నీళ్లు, ఇళ్లలో వాడుకున్న నీళ్ళు అవన్నీ చెప్పండి. ఇప్పుడు మీ సమస్య ఏంటి? ఇప్పుడు పంచాయతీ దృష్టి తీసుకెళ్ళాలా మీ సమస్యని? పంచాయతీ దృష్టి తీసుకెళ్ళాలి, డ్రైనేజీ క్లీన్ చేయాలి. ఆల్రెడీ నేను వెళ్ళొచ్చామండి పంచాయతీ వెళ్ళొచ్చారు. పంచాయతీకి మధ్యాహ్నం 4ంటికి వెళ్ళొచ్చాము, చెప్పొచ్చాం. వాళ్ళ పొద్దున్న వస్తామన్నారు, మరి రాలేదు. అంటే అక్కడ మేము జనాలను కూడా కనుక్కున్నాము, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చామన్నారు. నిన్న వెళ్ళొచ్చాం, 4ంటికి వెళ్ళొచ్చాం. మేసి గారు 4 వెళ్ళొచ్చాం, వెళ్ళొచ్చి మాట్లాడాం. ఓ గోపాలకృష్ణ గారు, ఇప్పుడు ఈ షెడ్ మీదే కదండి? చెప్పండి, ఈ షెడ్ ఇప్పుడు మీ షెడ్ పరిస్థితి ఏంటి? అసలు ఇక్కడ నీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు బ్లాక్ అయిపోయింది. డ్రైనేజీ క్లీన్ చేయాలి. మన తీసినప్పుడు తీయమంటే ఎక్కువ ముఖ్యంగా అక్కడ మునిగిపోతుంది బాగా సర్వీసింగ్ దగ్గర. అంటే డ్రైనేజీ హనుమాన్ జంక్షన్ ఊరు బయటకు వెళ్ళాల్సిన డ్రైనేజీ అక్కడ పూడికి తీయడం వల్ల, తీయకపోవడం వల్ల, అంతేనా మీ సమస్య? మొత్తం నర్సింపాలెంకి వెళ్తుంది. గ్యాస్ కంపెనీ దారి లేదు, గ్యాస్ కంపెనీ కూడా వెళ్తే దారి లేదు. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు కాడ మునిగిపోయింది. రోడ్డును తప్పులు వచ్చేసి మొత్తం ఊడిపోయిందండి. ఇప్పుడు ఈ డ్రైలో మీరు సపరేట్ తోకున్నారండి ఇవన్నీ నీళ్లు ఎలా వెళ్ళిపోవడానికి? ఇవన్నీ మీరు తోకున్నారా? వాటర్ చచ్చిపోతాం. వాసన వచ్చేస్తుంది 3 రోజులు బట్టి. నిన్న కాదండి, నిన్న మొన్న మనకు తెలియదుగా. నిన్న మొన్న మీ నెంబర్ కోసం చూసాండి, దొరకలేదు నాకు. అయ్యో, కొలిశంకర్ గారు అప్పుడు ఉంటాడు శివ. అవునవును, ఆయన అడిగితే ఆయన తెలియట్లేదు, నెంబర్ తీయలేకపోతున్నాడు. లేకపోతే మొన్నే ఫోన్ చేద్దాం అనుకోండి, మీకు నెంబర్ దొరకట్లా. సరే, ఇప్పుడు మా ద్వారా మీకు మీ
ఆ. అది కొట్టు నీళ్ళు కూడా రహమాలు కూడా ఉంది చూడండి మొత్తం. చూసి వెనకాల కూడా మునిగిపోయింది. 3 రోజులు పెట్టి వచ్చిన వాటరే. అది కూడా కొద్దిగా తీసుకురండి సమస్య. నేను బారు ఆ చివరి దగ్గర రోడ్డు దగ్గర చూస్తాను. ఆడవాళ్ళు వస్తున్నారు, అక్కడ దాకా వెళ్తున్నారు పాపం, మళ్ళీ వచ్చేస్తున్నారు అంతే. షార్ట్ పెట్టారు అవును. వేరే వాళ్ళు పట్ల వస్తారు. రోడ్డు మీదకి వచ్చినాయి రెండు చెప్పి దగ్గరకు వచ్చి అసలు వచ్చేప్పటికి ఒకసారి దూకేసి దీంట్లోకి వస్తున్నాయి. అడ్డ రోడ్డు కట్టి బ్లాక్ అయిపోయిందండి వాటర్. డ్రైనేజీ మొత్తం క్లీన్ చేయించాలి, అక్కడ దిగట్లేదు వాటర్. ఇప్పుడు హనుమాన్ జంక్షన్ నీళ్ళు మొత్తం నరసింహాటోడి దగ్గర బ్లాక్ అవడం వల్ల ఈ నీళ్ళు పైకి తన్ని అంటారు. వస్తుంది, అది సెట్ చేసి పెట్టాలి. ఇప్పుడు గతంలో కూడా సార్ డ్రైనేజ్ క్లీన్ చేసినట్టున్నారు. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం చేశారు. ఈ మధ్య నేషనల్ హైవే వాళ్ళు ఉన్నప్పుడు క్లీన్ క్లీనింగ్ చేశారు. డ్రైనేజీలు ఇప్పుడైతే అసలు క్లీనింగ్ క్లీనింగ్ లేదు. అంటే పంచాయతీలో ఎంతవరకు క్లీన్ చేయాలంటారు మీరు? నేషనల్ హైవే ఉన్నప్పుడు క్లీనింగ్ చేశారు. ఇప్పుడైతే క్లీనింగ్ లేదు. పంచాయతీ వాళ్ళు అసలు ఇటు పట్టించుకుంటారు, వాళ్ళకి సంబంధం లేదు అంటున్నారు. నేషనల్ హైవే వాళ్ళది మాకు సంబంధం లేదు అంటున్నారు. అంటే మన హైవే అమ్మటి సైడ్ అమ్మటి డ్రైనేజీ నేషనల్ హైవేది మాది కాదు అంటున్నారు. సంబంధం లేదు అంటున్నారండి. ఇంతకుముందు నేషనల్ హైవే వాళ్ళు క్లీన్ చేశారు అవి సంవత్సరం. అంటే ఈ మధ్య కాలంలో కూడా పంచాయతీ వాళ్ళు పూడికలు తీసినట్టున్నారు డ్రైనేజీ. అటు తీశారు, బస్ స్టాండ్ కేసి అటు తీశారు, అది కొద్దిగా తీశారు, ఇటు ఆపేశారు. ఆ పక్క తీశారు సగం. ఓకే, అంటే అసలు పూడి తీలా సగం చేస్తున్నారు, సగం ఆపేస్తున్నారు. బస్ స్టాండ్ కాడి నుంచి అటు తీస్తున్నారు, అటు తీస్తున్నారు అంతే. కూడా బాగు చేయట్లేదు అంటారు కాళ్ళు కూడా లేదు డ్రైనేజ్ కాలంలో. అసలు ఈ నేషనల్ హైవే ఎప్పుడైనా రాయలంపి ఆ సర్వీస్ లైన్ వాటర్ వెళ్తుంది కాబట్టి అది క్లీన్ చేస్తున్నారు. ఇది రాయలంపి పక్కన డ్రైనేజ్ ఉంది చూడు, మన ఇంటికాడ నుంచి మూల నారాయణ స్కూల్ దగ్గర నుంచి అదైతే క్లీన్ చేస్తున్నారు వాటర్ వెళ్తాకి. ఇదైతే అసలు ఇట్లా ఈ బోధి కాలంలోనూ ఇది క్లీన్ చేస్తే లైన్ వెళ్ళిపోతుంది కరెక్ట్ గా, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ బోధి కాలంలో కూడా కరెక్ట్ చేయాలి. మూలకొట్టు కాడి నుంచి క్లీనింగ్ లేదు ఈ లైన్. మన మూలకొట్టు కాడి నుంచి ఈ లైన్ క్లీన్ లేదు. ఈ సైడ్ మళ్ళీ ఆ సైడ్ ఉంది. అటుపక్క నీళ్ళు వెళ్ళిపోతుంది, ఇటుపక్క నీళ్ళు వెళ్తలేదు. అది పంచాయతీలు కంప్లైంట్ ఇచ్చారా? ఏమని? అవును. అవునమ్మా, ఇప్పుడు ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా నిలబడి, దీని గురించి మీరు ఇచ్చింది కంప్లైంట్ ఎక్కడి నుంచి వచ్చి? స్థలం మీదేనా? ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? అయ్యి అంటే ఈ ఇప్పుడు డ్రైనేజీ, ఇప్పుడు హైవే మీద డ్రైనేజ్, వేలే రోడ్ డ్రైనేజ్ నుంచి నీళ్ళు ఇటు వస్తున్నాయా? సరే అండి. అవునండి, ఈ డ్రైన్ నీళ్ళు మళ్ళీ కలవాలి అక్కడ. ఉండకూడదు ఇక్కడ అని అంటే నేనే వచ్చి దగ్గరుండి ఒక 6 నెలల క్రితం తవ్విచ్చాను, మనిషిలో తవ్విచ్చాను అన్నారు మేడం. మేమైతే లేమండి ఊర్లో, మాకు ఆ విషయాలు ఏం తెలీదు. మేము ఊరు నుంచి వచ్చి 10 రోజులు అవుతుంది. వచ్చాక చూసి చెరువల్లో అయిపోయిందని చెప్పి ఇంకా చూసి వచ్చి కంప్లైంట్ పెడుతున్నాను. వేలే రోడ్ల నుంచి ఫ్లోటింగ్ వస్తుందని చూసాకే వచ్చి కంప్లైంట్ పెడుతున్నాను అని అన్నా. మా వాళ్ళు వస్తారమ్మా, చూస్తారు, మీకు ప్రాబ్లం లేకుండా చేస్తారంటే మా స్థలంలో నీళ్ళు లేకుండా చేయండి అది అని చెప్పానంటే వస్తారా అని అన్నారు. వచ్చారో చూసారో లేదో ఏం లేదు. 3 రోజుల నుంచి అలాగే ఉంది అది ప్రాబ్లం. అంటే 3 రోజుల నుంచేనండి సమస్య? 3 రోజుల నుంచేనా? కాదండి, 4 సంవత్సరాలు దగ్గర 3 ఏళ్ళ నుంచి ఉంటుంది మాకు ఇలాంటి సమస్య. 3 ఏళ్ళ నుంచి ఉంది. ఒకసారి పెట్టాము, ఒకసారి పెడితే పైదాకా తీసుకెళ్ళాము కూడా, బాగా కొంచెం ప్రెజర్ పెట్టాము, ప్రెసిడెంట్తో కూడా మాట్లాడి అప్పుడు ప్రెజర్ పెట్టాము. పెడితే తాడిరంగారావు గారు ఉన్నారు కదా, ఆయన కూడా వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళ స్థలంలోకి వస్తే అని కూడా అన్నారు. ఆయన ప్రెజర్ పెడితే మేము చేసేస్తాము నిధులు మంజూరు అవ్వగానే రోడ్డు వేసి డ్రైనేజ్ చేస్తాము అని అన్నారు. అని సంతకాలు ఇంత పెట్టించేసి వెళ్ళిపోయారు. మన ఊరే కదా, మన వాళ్ళే కదా, మనం చేస్తామన్నారు కదా అని పెట్టేశారు సంతకం. ఆ రోజుతో మేము వదిలేసాం. మేము తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోవటం, ఉంటాం, పెద్దగా వెనక్కి తిరిగి చూసుకోవాలి, పట్టించుకోవాలి. వచ్చి 1 రోజు 2 రోజులు ఉండి వెళ్ళిపోవటం వల్ల ఇప్పుడే ఎక్కువ రోజులు ఉండేసరికి ఈ మధ్యకాలం మీరు ఏమన్నా కంప్లైంట్ పెట్టారండి? మళ్ళీ మొన్నే పెట్టడం అండి. 3 రోజులు అయిందండి. 3 రోజుల క్రితం. 3 రోజులు అయిన ఇంతవరకు ఎవరు స్పందించలేదు. వచ్చి చూసి కానీ మేము చూసాము, మేము ఇది చేస్తామని మా ఇంటి ముందుకు వచ్చి అయితే ఎవరు చెప్పలా. వాళ్ళు ఏం చూసారో స్పందనలో ఫాలో అప్ అయ్యేవాళ్ళం, బట్ కంప్లైంట్స్ అందరు కూడా మాకు. సరే మేడం, ఒకసారి మీ వీడియో తీసుకుంటున్నాము.
నుంచి వెయిట్ చేసి మేడంతోనే మాట్లాడొచ్చాను. ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా చెప్పొచ్చారండి. అంతే డైరెక్ట్గా చెప్పొచ్చు ఆవిడకి. సరే అండి.